ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల ప్రక్రియలో భాగంగా మరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా గడువు పెట్టడం జరిగింది. జూన్ 15వ తారీఖు నుంచి జూలై 14 లోపల ఈ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే వాళ్ళు ఇచ్చినట్టు సూచనల ప్రకారము ఇంతకుముందు 2002లో అప్పుడు రివిజన్ జరిగింది. మనం దాన్ని బేస్ చేసుకొని 2002 ఆ రోజు ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ ప్రకారము ఈరోజు దాని మీద రివ్యూ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం. దాంట్లో భాగంగా మరి ఎలక్షన్ కమిషన్ వచ్చేసి 2002 ఓటర్ లిస్టు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. మరి ఆ 2002 ఆన్లైన్లో పెట్టిన తర్వాత అవి అందరికీ కూడా మా యొక్క బిఎల్ఏస్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో జరిగినటువంటి అవకతవకలు చూస్తే కన్నా టోటల్గా కన్ఫ్యూజన్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2002లో మరి నేను ప్రాతినిధ్యం వహించినటువంటి నేను ఉన్నటువంటి మా గ్రామం నక్కలదిన గ్రామంలో 2002 ఓటర్ లిస్టు నేను డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మరి దీంట్లో 1142 ఓట్లు ఉన్నాయి. 1142 ఓట్లు ఉన్నాయి. దీంట్లో మా గ్రామానికి సంబంధించినటువంటి ఓటు ఒక్కటి లేదు. దీంట్లో మా నక్కలదిన్న గ్రామానికి సంబంధించినటువంటి ఓటు ఒక్కటి కూడా దీంట్లో లేదు. ఇవన్నీ ఎక్కడెక్కడో వేరే రాజుపాలెం మండలం అక్కడ వేరే ప్రాంతాల వాళ్ళంతా ఇక్కడ ఉన్నాయి. దీన్ని పట్టుకొని బీఆర్ఓలు వచ్చేసి బీఆర్ఓలు బూత్ లెవెల్ బిఎల్ఓస్ వచ్చేసి ఇంటింటికి తిరుగుతున్నారు. పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ పేరులో ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రామంలోనే లేరు అసలు. మరి ఎందుకు మాకు ఇది ఇచ్చారని చెప్పేసి రకంగా జరుగుతున్నారు. మరి 2002లో దీంట్లో నేను చూశాను నా ఓటు ఉందేమో అని చెప్పేసి. నా ఓటు ఇక్కడ లేదు. మా కుటుంబ సభ్యుల ఓటు అంతకంటే లేదు. మా గ్రామస్తుల ఓటు ఒకటి లేదు. మరి నేను ఏ రకంగా ఆ రోజు ఎన్నికల్లో ఎలక్షన్ గెలిచాను 82గా ఉన్నాను. 1999 నుంచి 2004 వరకు అంటే 2002లో నేను అప్పుడు శాసనసభ్యునిగా మరి ఉన్నా ఆ రోజు. మరి నా ఓటు లేదంటే నా సామాన్య ప్రజల ఓటు ఏ రకంగా ఉంటాయో దీన్ని బట్టి అర్థమవుతాను. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాడు నాకు అంటే అర్థం కాదు. మరి ఇక్కడ చూస్తే ఇంకా కొన్ని గ్రామాల్లో చూస్తే కేవలం ఒక్కొక్క గ్రామానికి సంబంధించినటువంటి వేరే గ్రామాలు ఉన్నాయి. అక్కడి నుంచి వేరే మండలాలు కూడా మార్పు చేయడం జరిగింది. కొన్ని ఓట్లు అయితే ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కొన్ని ఓట్లు రావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఏ పరిస్థితిలో కూడా దీని ఉద్దేశం ఏంటంటే ఏ పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు ఆ గ్రామంలో ఎక్కడైతే ఏ బూతుల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తున్నాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఆ బూతుల్లో ఉన్నటువంటి ఓటర్లను ఏదో ఒక విధంగా తగ్గించాలా అనే ఉద్దేశంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా చేస్తూ ఉన్నారు. మరి అందుకే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. 2014 ఎలక్షన్ జరిగింది. 2014లో వైఎస్ఆర్సీపీకి దాదాపు 6,800 ఓట్లు మెజార్టీ వచ్చాయి చాపాడు మండలంలో. అదేవిధంగా 19లో 8,411 ఓట్లు మెజార్టీ వచ్చాయి. మొన్న 2024లో కూడా మెజార్టీ వచ్చాయి. అంటే చాపాడు మండలంలో మా సొంత మండలం కాబట్టి మెజార్టీ వస్తున్నాయి. కాబట్టి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్ లిస్టు ఏదో ఒక విధంగా తప్పుడు సమాచారం చేసి ఓటర్లను తొలగించాలా. అక్కడ ఏ పరిస్థితిలో కూడా వైఎస్ఆర్సీపీ సానుభూతి పనుల యొక్క ఓట్లు తొలగించాలనే ఉద్దేశం మీద మరి చేసేటటువంటిది కుట్ర అని చెప్పేసి నేను అడుగుతున్నా. మరి అదే రకంగా 2004లో ఎన్నికలు జరిగాయి. 2005లో ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ ప్రిపేర్ చేసింది. మరి 2005లో అన్ని ఓట్లు ఉన్నాయి. 2005లో ఓట్లు వచ్చాయి. మరి 2002లో చూసే మాత్రం ఏ ఒక్కటి లేదు. దీనికి దానికి పొందనే లేదు. 2015లో ఉన్న ఓటర్ లిస్టుకు 2002లో ఉన్న ఓటర్ లిస్టు ఏ ఒక్కటి కూడా కంపేర్ చేయాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓస్ కానివ్వండి, మా బిఎల్ఏస్ కానివ్వండి, ఏదైతే కానివ్వండి, పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఏం చేయాలి ఇప్పుడు, ఏ పరిస్థితిలో మన ఓటు పోకుండా కాపాడుకోవాలా అనేది కన్ఫ్యూజన్లో ఉంది. మరి అధికారులు చూస్తామో సరిగా స్పందించడం లేదు. నేను మా మైదుగురు ఈఆర్ఓ గారికి ట్రై చేస్తే దొరకలేదు.
వాళ్ళు అడిగారు మీ దగ్గర 2002 లిస్ట్ ఇవ్వండి మేము తీసుకుంటే వాళ్ళ దగ్గర ఉంది, మా దగ్గర సపరేట్గా ఏం లేదు, అది ఆన్లైన్లో ఉంది, మీకు ఏ దగ్గర ఉంటే మా దగ్గర అది ఉంది, మాకు ప్రత్యేకంగా ఎలాంటి ఇది లేదని చెప్తున్నారు. మరి ఈ పరిస్థితులు సక్రమంగా న్యాయంగా ప్రతి ఒక్క ఓటర్ లిస్టు చేసే విధంగా చేయాలంటే ఇక్కడ ఏ పరిస్థితిలో చేయాలో పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది అందరికీ. మరి ప్రభుత్వం కానివ్వండి, ఎన్నికల కమిషన్ కానివ్వండి, దీనికి క్లియర్ కట్గా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి ఎవరైతే ఆ గ్రామంలో ఉంటున్నారో, ఎవరైతే ఎక్కడ రెండో ఓటు లేనటువంటి ఒకే ఓటు ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నారో వారి ఓట్లు అన్నీ కూడా నమోదయ్యే విధంగా ఏ పరిస్థితుల్లో ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మరి చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. మరి అదే రకంగా ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యతగా భావించి మరి ఇవన్నీ కూడా వెంటనే రెక్టిఫై చేసి సక్రమమైన ఓటర్ లిస్టు తయారు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించడం జరుగుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మరి ఈ ప్రక్రియ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది. మరి మన రాష్ట్రంలో కూడా మరి ఈ జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు 1 నెల పాటు మరి ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుందని చెప్పి కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మరి ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బూత్కు ఒక బిఎల్ఓను మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించడం జరిగింది. మరి అదే తరహాలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా వాళ్ళ పార్టీల తరఫు నుంచి ఒక బిఎల్ఏని అపాయింట్ చేసుకోమని చెప్పి కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది. మరి తద్వారా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా మరి పూర్తి చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఈ ప్రక్రియ ఈ నెల 15వ తేదీ నుంచి మన రాష్ట్రంలో ప్రారంభం కావడం జరిగింది. మరి ఇవాళ ఈ చూస్తే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ చూస్తూ ఉంటే అన్ని అవకతవకలుగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు రఘురామరెడ్డి గారు చెప్పినట్టుగా మరి వాళ్ళకు సంబంధించిన ఓట్లు గల్లంతు కావడం జరిగింది వాళ్ళ గ్రామంలో. మరి అదే సందర్భంలో నాకు సంబంధించి కడప నియోజకవర్గంలో నేను ఎస్ఎఫ్ఎస్ స్ట్రీట్లో గత 60-70 సంవత్సరాలుగా మనం అక్కడే నివసిస్తూ ఉన్నాం. మా డోర్ నంబర్ 19/420. మరి ఈ డోర్ నెంబర్లో నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నా చదువు అంతా కూడా కడపలోనే పూర్తి కావడం జరిగింది. నేను రాజకీయంగా కూడా ఇక్కడే ఈ ఇంటి నుంచే నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడే ప్రారంభం కావడం జరిగింది. మరి
అలాంటి ఆ డోర్ నెంబర్లో ఉన్న మా కుటుంబానికి సంబంధించిన ఓట్లు, ఇది ఓటర్ల జాబితా 2025కు సంబంధించి మరి చూస్తే ఈ ఓటర్ లిస్ట్లో మా ఓట్లన్నీ కూడా ఉన్నాయి 2025. నా యొక్క సీరియల్ నెంబర్ వచ్చేసి 640, మరి ఈ పిఎస్ నెంబర్ వచ్చేసి 183, దాంట్లో 640 నా సీరియల్ నెంబర్, జెడ్యూపీ నెంబర్ 0388389 నా యొక్క ఓటు ఉండేది. తీరా నిన్ననే మా బిఎల్ఓ గారు ఫామ్స్ కూడా ఇచ్చి వెళ్ళడం జరిగింది. దీనికి మీరు 2002కి మ్యాపింగ్ చేసి ఈ ఫామ్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఇవ్వమని చెప్పి కూడా మరి బిఎల్ఓ గారు కోరడం జరిగింది. తద్వారా మేము 2002 ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఆన్లైన్లో పెట్టామని చెప్పి మరి ఎన్నికల కమిషన్ మరి చెప్పడం జరిగింది. మరి ఆ ఎన్నికల కమిషన్ చెప్పిన ప్రకారంగా 2002 ఓటర్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మరి ఓటర్ల జాబితా 2002 ఆంధ్రప్రదేశ్, మరి ఇది కూడా పిఎస్ నెంబర్ 183. మరి ఆనాడు కూడా మొత్తంగా ఆ బూత్లో 718 ఓట్లు ఉన్నాయి. తీరా దాంట్లో డోర్ నెంబర్లు చూస్తే 19/412, 416, 417, 19/417 వరకు డోర్ నెంబర్ ఉంది. తర్వాత 19/417 నుంచి 19/425 వరకు వెళ్ళిపోయింది. అంటే 19/418 నుంచి 19/424 వరకు డోర్ నెంబర్లే మరి ఈ 2002 ఓటర్ లిస్ట్లో గల్లంతు కావడం జరిగింది. అంటే ఉన్న డోర్ నెంబర్లు ఎలా ఈ 2002 ఓటర్ లిస్టులో గల్లంతు అయ్యాయో మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాధానం చెప్తుందా, లేకుంటే జిల్లా అధికారులు సమాధానం చెప్తారా? అంటే నాకు 55 ఏళ్ళు, గత 35 ఏళ్ళుగా నేను నా ఓటును వినియోగించుకుంటూ వస్తూ ఉన్నాను. నా రాజకీయ ప్రస్థానం కూడా 2005లో నేను అదే ప్రాంతం నుంచి నేను కార్పొరేటర్గా ఎన్నికవడం జరిగింది. 5 ఏళ్ళు 2005 నుంచి 2010 వరకు మరి ఆ డివిజన్కు సేవలు అందించడం జరిగింది. మరి అదేవిధంగా 2014లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది. 2014 నుంచి 19 వరకు మరి ఈ కడప నియోజకవర్గానికి సేవలు అందించడం జరిగింది. మరి అదేవిధంగా 2019లో మరొక్కసారి ఎమ్మెల్యేగా మరి కడప నియోజకవర్గం నుంచి నేను గెలవడం జరిగింది. మరి 2019 నుంచి 2024 వరకు మరి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మరి సేవలు అందించడం జరిగింది. మరి ఇవాళ మాలాంటి వ్యక్తులకు సంబంధించిన మరి డోర్ నెంబర్లే మరి 2002 ఓటర్ లిస్టులో గల్లంత అయ్యాయి అంటే మరి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ఏం చెప్తున్నారు బిఎల్ఓలు వచ్చి, మీకు 2025లో ఓటు ఉంది, మీరు 2002లో ఓటర్ లిస్టులో మ్యాపింగ్ చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అంటే 2002లో మా ఓట్లే గల్లంత అయితే మేము ఏ విధంగా 2002 ఓటర్ లిస్టుకు మ్యాపింగ్ చేసుకోగలము? ఏదో ఒకటేరా నా ఓటరో లేకుంటే మా ఇంట్లో ఎవరో ఒకరో ఇద్దరు ఓట్లు లేకపోతే మా యొక్క తల్లినో తండ్రినో వాళ్ళ ఓటుని మనం మ్యాపింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటాయి. కానీ పూర్తిగా డోర్ నెంబర్లే ఎత్తేస్తే మనం ఏ రకంగా ఆ మ్యాపింగ్ చేసుకుంటాము, ఏ రకంగా మనము ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో మనం ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి అని చెప్పి తెలియని పరిస్థితి ఏర్పడింది. నిన్ననే కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. ఈ విషయం కూడా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి ఖచ్చితంగా ఇవాళ చూస్తూ ఉంటే
మరి ఈ 2002 ఓటర్ లిస్ట్ అన్నీ తప్పుల తడాకాగా కనిపిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉండే కూటమి ప్రభుత్వం ఒక కుట్రలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఓట్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లు మరి ఏ రకంగా తగ్గించాలి, ఏ రకంగా మరి తీసివేయాలి అని చెప్పి ఒక కుట్రలో భాగంగానే మరి ఇవన్నీ కూడా జరిగాయని చెప్పి మా యొక్క అభిప్రాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఖచ్చితంగా మేము ఒకటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కు మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎస్ఏఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. మరి ప్రతి ఒక్క ఓటరు యొక్క ఓటు ఖచ్చితంగా మరి ఏదైతే ఈ రాబో ఓటర్ లిస్టులో ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే విధంగా మరి అన్ని విధాలుగా మరి అధికారులు మరి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. మరి ఈ 2002కు సంబంధించిన ఓటర్ లిస్ట్ ఎక్కడైనా తప్పు ఒప్పులు జరిగింటే ఖచ్చితంగా దీన్ని సవరించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరి ఎందుకంటే సామాన్యమైన ప్రజలు మేమైతే చూసుకున్నాము, లేవు అని చెప్పినాము. మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది, జిల్లా ఇతర అధికారులను కలుస్తాము, రేపు న్యాయస్థానాన్ని కూడా అప్రోచ్ చేయడానికి ఖచ్చితంగా అప్రోచ్ అవుతాము. మరి కానీ సామాన్యమైన ప్రజలు ఏ రకంగా వాళ్ళ ఓట్లు గల్లంతైతే మరి సామాన్యమైన ప్రజలు వాళ్ళ ఓట్లు ఎట్లా ఎస్ఐఆర్లో మ్యాపింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి అదే కాకుండా ఈరోజు చూస్తూ ఉంటే ఆ బిఎల్ఓలు నిజంగా వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ కూడా లేకోకుండా ఈరోజు బిఎల్ఓలు మరి ఆ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. బిఎల్ఓస్కు ఏంటి, ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉండారో వాళ్లకు ఆ ఫామ్స్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఆ బిఎల్ఓ పైన ఉంది. కానీ ఆ బిఎల్ఓస్ ఏం చేస్తున్నారు, ఆ వీధి చివరనో లేదంటే సచివాలయంలో కూర్చొని ఎవరైతే వాళ్ళ కాడికి వస్తారో వాళ్ళకు మాత్రమే ఫామ్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. మరి ఇది కాదు, ఖచ్చితంగా ప్రతి డోర్ టు డోర్ బిఎల్ఏ వెళ్ళాలి. మరి వాళ్ళకు ఆ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉంటే అంత రెండు ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చినట్టుగా వాళ్ళతో సంతకాలు తీసుకోవాలని చెప్పి కూడా నిన్న జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి అదే కాకుండా మరి బిఎల్ఏలకు కూడా అవగాహన లేదు. ఇప్పుడు ఏ రకంగా ఫిలప్ చేయాలి అని చెప్పి కూడా కేవలం వాళ్ళు ఫామ్స్ ఇచ్చేసి ఈ ఫామ్స్ ఫిలప్ చేసి మళ్ళీ నేను 3-4 రోజుల్లో వస్తాను, ఈ ఫామ్స్ ఫిలప్ చేసి మాకు ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు తప్ప ఏ రకంగా ఫిలప్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి మరి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చారో లేదో తెలియని పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పటికైనా ఆ బిఎల్ఓస్కు మరి సరైన ట్రైనింగ్ ఇచ్చి ఏ రకంగా, ఎందుకంటే చాలామంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, చదువుకున్న వాళ్ళైతే మరి వాళ్ళు 2002కు సంబంధించి మరి ఆ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ చదువు రాని వాళ్ళు చాలామంది స్లమ్ ఏరియాస్లో ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా బిఎల్ఓస్కు అవగాహన ఉండాలి. బిఎల్ఓస్ ఏ రకంగా ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి అని చెప్పి వాళ్ళకందరికీ కూడా పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళకందరికీ కూడా ఎన్యూమరేషన్ కార్యక్రమం సజావుగా జరిగేటట్టుగా మరి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఏదైతే ఈ 2002 ఓటర్ లిస్టులు అవతక్కులు జరిగాయో ఖచ్చితంగా ఆ 2002కు సంబంధించిన ఓటర్ లిస్టు సవరణ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. లేకపోతే ఖచ్చితంగా మేము న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం.